సీఎం క్యాంప్ ఆఫీసు క్యాపిటల్ హెడ్ క్వార్టర్స్ ఓపెనింగ్ ఉందని నాకు మీడియా వాళ్ళు చెప్పారు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది ఓపెన్ చేయకూడదు. అందుకని ఇక్కడ ఏమైనా సీక్రెట్గా చేస్తున్నారా? స్వామి స్వరూపానందని పిలిచారట. మరి ఇది చట్ట విరుద్ధం అవుద్ది ఒకవేళ సీక్రెట్ ఓపెనింగ్ అయితే. రెండోది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బిల్డింగు ఇంత సీక్రెట్గా ఎందుకు కోర్టుకెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవద్దు కదా? వాళ్ళకి ఒకవేళ చేత కాకపోతే నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పర్మిషన్ ఇప్పిస్తాను కదా. మరి నన్ను పిలవరు, కలిసి పనిచేయరు, అనవసరంగా ఓడిపోతున్నారు, ప్రజలకు వ్యతిరేకులు అయిపోతున్నారు. నేను వస్తే నన్ను ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు చూశాను. కనుక ఇంక తిరిగి వెళ్ళిపోవడం బెటర్ అని అనిపిస్తుంది. సార్ అన్ని మతస్థుల్ని పిలిచి ఇక్కడ ఓపెనింగ్ చేసామని చెప్తున్నారు సార్. మరి అంటే రోజాకి ప్రైవేట్ డొనేషన్ ఇచ్చారా? మంత్రి రోజాకి సీఎం ఆఫీస్ కి ఇవ్వడం ఏంటి? సీఎం బిల్డింగే కదా, ఇది సీఎం ఆఫీసే కదా. అన్ని మతస్థులు గురువులను పిలిచి ఇక్కడ ఓపెనింగ్ చేసాం అంటున్నారు సార్. స్వామి స్వరూపానంద్ వచ్చాడని క్లియర్ గా నాకు మీడియాలో మీరే చెప్పారు, మీలో ఒకరు. మరి ఇంత ధైర్యంగా మంత్రులు వచ్చినప్పుడు ఇంత సీక్రెట్గా ఎందుకు చేయాలి చట్టవిరుద్ధంగా? అది చాలా సీఎం ఇన్స్ట్రక్షన్స్ లేకుండా జరగవు కదా. ఇది చాలా సీరియస్ క్రైమ్. ఇది సిబిఐ ఎంక్వైరీ అని ఇస్తాం, లేదా నేనే ఇన్వెస్టిగేట్ చేయిస్తాను. సార్ కోర్టులో ఇష్యూ ఉంది మరి దీనిపై. అదే అంటున్నాను, కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు ఓపెనింగ్ చేయడం అనేది చాలా మేజర్ క్రైమ్ ఇది. అది అయినా ఇంత సీక్రెట్గా ఏదో నరదానం ఏమైనా జరుగుతుందా, నరబలు ఏమైనా చేశారా, కేసీఆర్ అక్కడ చేశారని నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను. అదొక డౌట్. ఓకే, వెళ్ళిపోదాం ఇంకెందుకు. రైట్ సార్, థ్యాంక్ యూ.